ప్రభురాత్రి భోజన సంస్కారానికి వచ్చిన ప్రతిసారి ఇట్ రిమైండ్స్ యూ దట్ యు ఆర్ లిబరేటెడ్. ఇట్ రిమైండ్స్ యూ దట్ యు ఆర్ ఎ హోలీ పర్సన్. ఇట్ రిమైండ్స్ యూ దట్ యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ హెవెన్ అబౌవ్. ఇట్ రిమైండ్స్ యూ దట్ యు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నీవు పరలోక పౌరుడవని, విడిపించబడిన వాడవని, పరిశుద్ధపరచబడిన వాడవని, నీతిమంతుడవని, దేవుని సొత్తైన ప్రజవని అది నీకు జ్ఞాపకం చేస్తుంది. ప్రతి దేశానికి లిబరేషన్ డే, స్వాతంత్ర దినోత్సవం ఉంటుంది. భారతదేశానికి ఆగస్టు 15, 1947. ఎందుకన్నా ప్రతి సంవత్సరం అది చేస్తారంటే దానికి ముందు ఉన్న జీవితం, దాని తర్వాత ఉన్న జీవితాన్ని మనన చేసుకుని ఇవ్వబడిన స్వాతంత్రంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, మరి ఘనమైనటువంటి దేశాలకు సరిసాటిగా దేశాన్ని అభివృద్ధి చేయడానికి అది ఒక మేలుకొలుపు, ప్రోత్సాహకరమైనటువంటి ఘట్టం. ప్రియులారా, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని సంధిస్తున్న ప్రతిసారి ప్రభు మనకు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ విశ్వాసులుగా చాలా సందర్భాల్లో మనం చెప్పే మాట ఏంటంటే బలహీనతల గురించే మాట్లాడతాం. గాడ్ నోస్ అవర్ వీక్నెస్, గాడ్ నోస్ అవర్ బ్యాక్ స్లైడింగ్, గాడ్ నోస్ who we are. There is no need for anyone to introduce who we are to God. మనం ఎవరో దేవునికి చెప్పవలసినటువంటి అవసరం లేదు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు ఎవరో దేవునికి తెలుసు. ఎంత పరిస్థితి అంటే 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నప్పటికీ ఆయన ఫలభరితమైన జీవితాన్ని లేకుండా నిష్ఫలుడుగా, మరి అనేకులకు ప్రమాదకరమైన వ్యక్తిగా పరిణమించిన వేళ దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేమతో ఆయనను ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు ఇది నిన్ను నిందించే సమయం కాదు, ఎత్తి చూపి నీ పాపాన్ని బట్టి దెప్పిపొడిచే సమయం కాదు. దేవుడు అంటున్నాడు, ఐ నో స్టిల్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ యువర్ వీక్నెస్, స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్. నీ బలహీనత నుంచి రావాలనుకుంటున్నావు కానీ రాలేకపోతున్నావు. ఏ తాగుబోతునైనా అడగండి, ఏ వ్యభిచారినైనా అడగండి, ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఏమో అండి, బయటికి రావాలని ఉంది కానీ నేను రాలేకపోతున్నాను. దేవుడు అంటున్నాడు, నేను నీ బంధకాల్లో నుండి విడిపించాను. టేక్ ఎ డిసిషన్ అండ్ లివ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తాడు. ఆ రోజు 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నాడు, యేసయ్యతో తిన్నాడు, యేసయ్యతో పడుకున్నాడు, యేసయ్య ప్రతి అద్భుతాన్ని కళ్ళులతో చూశాడండి. అలాంటి వ్యక్తి కూడా వెనకడుగు వేశాడు. యేసు ప్రభుతో ఉన్న వ్యక్తే యేసు ప్రభును చావడిలో అమ్మేశాడండి. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు ప్రేమించాడు. ఆ వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను బలపరచుమని అడగలే, ఈ వ్యక్తి క్షమించమని అడిగాడు. అద్భుతంగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నీతిమంతునివి, పరిశుద్ధునివి. ఆ పరిశుద్ధతలో ఉన్న శక్తి, ఆ పరిశుద్ధతలో ఉన్నటువంటి ప్రభావాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నిన్ను వ్యక్తిగా కాదు, వ్యవస్థను ప్రభావితం చేయగలిగినటువంటి ఒక వెలుగుగా, ఒక ధృవతారగా, ఆయన శక్తిగా దేవుడు మలిచాడన్నది గుర్తించి ఆ కృపను ప్రతి నిమిషం వేడుకుంటూ, యేసు నీ ఆత్మచేత నింపు, ఈ బలహీనతలు జయించగలిగిన కృపను నాకివ్వు, నీ రక్తములో కడగబడిన బిడ్డగా జీవించే కృపని అంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. 2 వాక్య భాగాలు చదివి లోపలికి వెళ్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. దేవుడు తన్ను తాను మన కొరకు ఎందుకు అర్పించుకున్నాడో తెలుసా? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా సత్క్రియలు జరిగించడానికి, చచ్చిపడి ఉండడానికి కాదు, నిస్సత్తువుగా ఉండడానికి కాదు, నిస్సారంగా ఉండడానికి కాదు, సారముతో ఫలభరితంగా ప్రభువు కొరకు ఫలించడానికి. ఈరోజు ఆ నిబంధన మరొకసారి ఆ సత్యాన్ని తట్టి లేపుతుండగా దేవుని వాక్యం హెబ్రీ 9:14 అంటున్న మాట, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆమేన్. మరి జీవము కలిగిన దేవుణ్ణి యథార్థంగా క్రియలతో జీవము కలిగిన దేవుణ్ణి
సేవించుటకు మన ఆత్మలను మనస్సులను మమేకం చేయనుగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, ఇది నిందించే సమయము కాదు, నిన్ను దెబ్బి పొడిచే సమయం అంతకన్నా కాదు. దేవుడు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజు పేతురు చేశాడండి ఎంత హీనమైన పని అంటే, దేవునితో ఉండి తాను ఆ 12 మంది శిష్యుల్లో ప్రధానులలో ముగ్గురుగా ఎంచబడిన వ్యక్తి, తాను వెళ్ళింది కాక తనతో పాటు 7గురిని కూడా ఆ పాత జీవితంలోనికి కొనిపోయినటువంటి వ్యక్తిని చూస్తూ దేవుడు దెప్పి పొడొచ్చలే, ఆయన గురించి అనుచితంగా మాట్లాడలే, కానీ ఆయనతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రేమతో పలికాడు. ఈరోజు ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి రానయ్యున్న దేవుడు, ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్న దేవుడు, నీ బలహీనత ఏంటో సంపూర్ణంగా ఎరిగిన దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నీవు నా మార్గంలో నడిస్తే నీ కొరకు నేను అద్భుతాలు జరిగిస్తాను. నా కృపను నువ్వు వేడుకుంటే నీ పక్కన నిలబడి నిన్ను బలపరిచి గొప్ప కార్యాలు జరిగించడానికి నేను నా శక్తిగా నిన్ను వాడుకుంటాను. దేవుని బిడ్డ, ప్రాణాన్ని పెట్టిన దేవుడు, కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు యాగంగా అర్పించిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు, నిన్ను నన్ను అనాథలుగా చేయడు. దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నీ బలహీనత ఏంటో ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు, దేవునికి అన్నీ తెలుసు. అవును, ఆ రోజు గొలియాతును దావీదు బాహాటంగా హింసించాడు, చంపేశాడు, అది అందరికీ తెలుసు. కానీ ఆ బలహీనత ఆయన బెత్షెబా దగ్గర తన బలహీనత తనకు మాత్రమే తెలుసమ్మా, లోకానికి ఎవరికీ తెలియదు. ఆ కనిపించని స్థలాల్లోని బలహీనత ఏంటో దేవునికి తెలుసు. కమ్ టు జీసస్ అండ్ కన్ఫెస్ and ask for his guidance. He will make you a wonder and he will make you a blessing. ఆ కృప దేవుడు దయచేయుగాక. పరలోకమందున్న మా తండ్రి, మేమేంటో, మా గతమేంటో, మా వర్తమానమేంటో, మా భవిష్యత్తు ఏంటో సంపూర్ణంగా ఎరిగి ఉన్నావు. ఆ రోజు పేతురును ఏ విధంగా భరించి ఒక శక్తిగా నీవు మలిచావో ప్రభా, మరి సౌలును పౌలుగా ఎలా మలిచావో మా జీవితాలలో కూడా ఇంతవరకు వేచి ఉండి నీ కృప కలిగిన హస్తాన్ని మా పైన చాచి మరొకసారి నిబంధన రక్తములో పాలు పంపులు పొందే భాగ్యాన్ని ఇచ్చారు. మా నీతిని బట్టి, మా యోగ్యతను బట్టి, మా యథార్థతను బట్టి కాదు, కానీ ఉచితమైన నీ కృపను బట్టి, అపారమైన నీ కృపను బట్టి నీతిమంతులుగా మీరు మమ్మల్ని తెరిచారు. ఆ నీతిని జరిగించడానికి మాకు బలము లేదని, శక్తి లేదని నీ కృప కొరకు మరొకసారి నీ సన్నిధిలో వేడుకుంటూ నీతి కలిగిన నీ బిడ్డలుగా నీతిని జరిగిస్తూ బ్రతకడానికి నీ సహాయాన్ని, నిబంధనలో ఉన్నటువంటి నీ కృపను మా అందరికీ సంఘంగా దయచేసి ప్రేమలో, పరిశుద్ధతలో, నమ్మకత్వంలో మేమందరం ఎదిగి ఫలించగలిగిన కృపాభాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.